So hello guys, welcome back to my channel Anush Vlogs. సో వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో గైస్. సో ఈరోజు వీడియో ఇచ్చేది అంటే నేను మా మామ మరదలైతే శబరిమల అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ మా మరదలైతే స్వామిమాల వేసుకుంది. సో 41 డేస్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి శబరిమల అయితే వెళ్తున్నాం. సో మీకు చూపెడతా. ఇప్పుడైతే పూజ అయిపోయింది, ఇంట్లో టైం వచ్చేసి 4:30 అవుతుంది. సో ఇప్పుడైతే మీకు చూపెడతా. मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतहर्षे भरतखण्डे मेरोर्दक्षिण दिग्भागे श्रीशैलस्य ईशानस्य प्रदेशः कृष्ण अनु ओम स्वामी शरणमय्यप्पा ओम स्वामी शरणमय्यप्पा చలో గైస్, ఇంట్లో పూజనైతే అయిపోయింది. పూజ అయిపోగానే మేమైతే స్టార్ట్ అయినాం చింతల్కి, అయ్యప్ప స్వామి టెంపుల్కి. ఎందుకంటే ఇరుముడైతే అక్కడనే కడుతురు అనమాట. గురుస్వామి అయితే అక్కడ ఉంటాడు చింతల్లో. సో మా శ్రీవాణి స్వామికి అయితే ఇరుముడి కట్టడానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు చింతల్కి. ఇప్పుడైతే స్టార్ట్ అయినాము. సో ఒకసారి కొన్ని అయితే స్టార్ట్ చేద్దాం మళ్ళీ. సో చింతల్లో ఉన్న అయ్యప్ప స్వామికి అయితే రీచ్ అయిపోయినాం. ఇదే అనమాట టెంపుల్. ఇలానే మా శ్రీవాణి స్వామికి అయితే ఇరుముడి అయితే కడుతురు అనమాట. మా గురుస్వామి కూడా ఇక్కడనే ఉన్నాడు. సో ఇరుముడి కట్టేటప్పుడు అయితే చూపెడతాం మీకు. సో ఇరుముడి అయితే కట్టడం అయితే స్టార్ట్ చేసిండు స్వామి. సో మనమైతే ఎట్లా కడతారు, దాని ప్రాసెస్, వాళ్ళు ఏమేమి చేస్తారు అన్నీ చూద్దాం ఇప్పుడైతే. చూసారు కదా, ఇరుముడిలో అయితే నెయ్యి ఇంకా బియ్యం అయితే వేస్తారనమాట. ఆ నెయ్యితోనే నెయ్యాభిషేకం అయితే చేస్తారనమాట శబరిమలలో. నలభై ఒక రోజులు ఇరుముడి అయితే కట్టేసుకొని గుడి బయట ఇక్కడ వచ్చినాము. గుడి బయట అయితే కొబ్బరికాయ అయితే కొట్టాలి. కొబ్బరికాయ కొట్టినాక అయితే స్టార్ట్ అవుతాము. సో ఇరుముడి ప్రాజెక్ట్ అంతా అయిపోయినాక సో కార్లో అయితే వెళ్తున్నాం మేమైతే శబరిమలకి స్వాములతోనైతే. సో కార్లో అయితే ఇరుముడి అయితే అన్ని కార్లో పెట్టేస్తారు అనమాట. ఇప్పుడైతే ఈ కార్లోనే ఈ స్వాములతో అయితే వెళ్తున్నాము. సో బయలుదేరినాం అనమాట. అంతా అయిపోయి ప్రాజెక్ట్ శబరిమలకి అయితే బయలుదేరినాము. సో శబరిమలకి పోయినాక అయితే చూపెడతాం మీకు. సో అప్పటిదాకా స్టే ట్యూన్. మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం గురవరాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం శబరీశ మంగళం శాస్త్రాయ మంగళం 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 నిత్యజయ మంగళం మంగళం మురుగావే మధ్యలో అయితే శివుని టెంపుల్ అయితే కనిపించింది మాకైతే. సో ఆ శివుని టెంపుల్కి అయితే వెళ్ళాం. సో స్వామి అందరూ స్నానం చేయడానికి అయితే వెళ్తారు.
సో గైస్ చెప్పినా కదా ఎరుమేలకి అయితే చేరుకున్నాము. ఎరుమేలని అయితే అప్పటి నుంచి వచ్చే ఆచారం ఏంటంటే ఇట్లా కలర్లు పూసుకొని పీటతుల్లి ఆడుకుంటా శబరిమల దానికైతే వెళ్తారు అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే. సో ఇక్కడ ఈ ఎరుమేలిలో అయితే వావర స్వామి అని ఉంటాడు మస్జిద్. సో ఆ మస్జిద్లోకి వెళ్ళిన తర్వాత ఆ దర్శనం అయిన తర్వాతనే మనమైతే శబరికి అయితే వెళ్తాము. సో ఇదే అనమాట టెంపుల్, ఎరుమేలి శ్రీ ధర్మశాస్త్ర టెంపుల్. సో ఎరుమలకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే అయ్యప్ప స్వామి టెంపుల్ శబరిమల అయితే దర్శనం చేసుకోవాలి. సో ఎరుమేలిని అయితే దర్శనం అయితే అయిపోయింది. దర్శనం చేసుకొని బస్సులను అయితే శబరిమల కొండనైతే ఎక్కుతున్నాం మేము. సో ఇక్కడ వెహికల్స్ ఓన్ వెహికల్స్ అయితే అలౌడ్ లేవు. సో ఇక్కడ నుంచి బస్సు ఉంటుంది అనమాట కొండ మీదకి. సో కొండ మీదకి అయితే వెళ్తున్నాము. మీరు కేరళ ఫారెస్ట్ అయితే చూసుకోవచ్చు. మొత్తం చెట్ల మధ్యలోనైతే కేరళ ఫారెస్ట్ అయితే ఉంటాడు అయ్యప్ప స్వామి. మొత్తం చెట్లు ఉంటాయి. సో మీరు చూసుకోవచ్చు ఇప్పుడు. సో గైస్ ఫైనల్లీ కొండెక్కేసి అయితే మేమైతే శబరిమల పంబా నది రివర్ కాడికి అయితే వచ్చేసాము. చూసుకునేది ఎంత పబ్లిక్ అయితే ఉన్నారు. స్వాములు అయితే మస్తు మంది స్వాములు అయితే ఉన్నారు. మీకు ఇంకా లైన్ చూపెడతా ముంగట పోయినాక లైన్ అయితే మస్తు ఘోరంగా ఉంది. మా మామ ఇంకా మా మరదల స్వామి అయితే స్నానం అయితే చేస్తారు. ఇలా స్నానం అయిపోగానే మళ్ళీ నేనైతే వెళ్ళాలి, ఎందుకంటే వాటర్ అయితే మస్తు ఫ్రెష్ ఉన్నాయి. సో నేనైతే వెళ్ళిపోయినా స్నానం చేయడానికి. స్నానం చేసేసి అయితే గుడికి అయితే పోవాలి ఇప్పుడు. చలో గుడికి పోయినాక అయితే చూపెడతాం మీకు. చెప్పినా కదా ఇప్పటిదాకానే మస్తు మంది అయితే పబ్లిక్ అయితే రష్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఉన్నారు. అడుగు తీసి అడుగు వేసే సమయం అయితే లేదు అక్కడ. సో మీరు చూసుకోవచ్చు కదా, చూసుకుంటే అయితే ఎంతమంది పబ్లిక్ అయితే ఉన్నారు. స్వామిలు అయితే మస్తు మంది స్వాములు అయితే ఉన్నారు. మాకైతే దర్శనంకి అయితే 1 day పట్టింది. ఇంతమంది స్వాములు చూసుకుంటే అయితే. హలో గైస్ ఫైనలీ లైన్ అయితే లోడ్ అయితే వచ్చేసినాం. మనమైతే ఇప్పుడు 18 బడి చూపెడతాం మీకు. ఇదే అనమాట 18 మెట్లు అనమాట. ఇదే మెయిన్ అయ్యప్ప స్వామి టెంపుల్కి. సో మనమైతే సివిల్ కదా, మనకైతే ఇది ఆప్షన్ అయితే ఉండదు. ఇప్పుడు చూసుకున్నట్టయితే చూడండి ఎంత పబ్లిక్ ఉర్రో గుడిలో లోపట. ఇది గుడి లోపట మస్తు అంటే మస్తు మంది స్వాములు అయితే ఉన్నారు. చూసుకున్నట్టయితే చూడండి. సో ఇదే అనమాట మెయిన్ టెంపుల్, అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట ఇదే. సో చూడండి మీరైతే ఇప్పుడు. చలో గైస్ ఫైనల్ అయితే అయ్యప్ప స్వామి టెంపుల్ దర్శనం చేసుకొని మేమైతే కొండనైతే దిగుతున్నాం. నేను మా అమ్మ మరదల స్వామి అయితే. చలో ఫైనల్లీ అయిపోయింది. సో చూసుకుంటే అయితే ఇప్పుడు ఎంతమంది స్వామి అయితే దిగుతున్నారు. చలో గైస్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే మేమైతే అరుణాచలం టెంపుల్కి అయితే వెళ్ళాం. అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అనమాట ఇదైతే. సో ఇప్పుడైతే మేము గిరి ప్రదర్శన అయితే చేయడానికి అయితే వెళ్తున్నాము. నైట్ 12 o'clock అయితే ఇక్కడికి వచ్చాము మేము టెంపుల్ కాడికి. సో మేము ఇప్పుడే స్టార్ట్ చేసాం అనమాట గిరి ప్రదర్శన అయితే. మా స్వామిని అయితే ముందు నడుస్తారు చూడండి. చలో నైట్ అయితే 12:30 అవుతుంది. సో అప్పుడైతే స్టార్ట్ చేస్తాం. సో ఇదన్నమాట రూట్ మ్యాప్ అనమాట. ఇది గిరి ప్రదర్శన రూట్ మ్యాప్ అనమాట. ఇది చేస్తుంటా మాకైతే రాముని పాదం అయితే కనిపించింది. ఇది రాముని పాదం అంట. చూసుకున్నట్టయితే ఇది మా మామ స్వామి ఇంకా మా శ్రీవాణి స్వామి అనమాట. సో ఇది మోక్ష ద్వారం అంట. ఇది అరుణాచలం గిరి ప్రదర్శనలో మధ్యలోనే అయితే ఉంటుంది. ఇది తప్పకుండా విజిట్ చేయండి పోతే. చలో గైస్ ఫైనల్లీ మేమైతే అన్ని టెంపుల్ అయితే
సక్సెస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడైతే ఇంటికైతే వెళ్తున్నాము. సో చలో గాయస్, రైట్, బాయ్ బాయ్.